ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవ వేడుకలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి తెలుగు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాల కృషితో, దానితో పాటు ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ కూడా, ముఖ్యంగా ఎన్ఆర్ఐల పాత్ర ఎంతైనా గణనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ద్వారా ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ విజయానికి చేసిన కృషి ఎంతైనా శ్లాఘనీయం. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన అధికారంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపగలమనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారి గెలుపు తమ గెలుపుగా భావించి కృషి చేయడం ఎంతైనా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది మనందరికీ కూడా ఆయన నాయకత్వం, ఆయన విజయం ఒక చారిత్రక అవసరం. దానికి తగ్గట్టుగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కానీ, రైతులు కానీ, అదేవిధంగా విద్యార్థులు, యువకులు అందరూ ఏకపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తీర్పు ఇచ్చి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని ఇచ్చారు. ఆయన నాయకత్వంలో మనందరం కూడా మరలా మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. దానికి విదేశాల్లో ఉన్న మీరందరూ కూడా సహకారం అందించి ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి, అదేవిధంగా భవిష్యత్ తరాలు అందరూ కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉండే విధంగా మనందరం కూడా ఒక రాజధాని నిర్మించుకోవాలన్నా, ఒక రైతులకి సాగునీరు సక్రమంగా అందించుకోవాలన్నా, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమల స్థాపన కానీ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలన్నా, అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మరలా వడ్డీ లేని రుణాలు అందించడం, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో పాటుగా ముఖ్యంగా ఎన్ఆర్ఐల పాత్ర ఎంతైనా అవసరం. మీరందరూ కూడా, నేను కూడా ఒక ఎన్ఆర్ఐ ప్రతినిధిగా మీ అందరికీ కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం ద్వారా నా వంతు సహకారం అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను గతంలో సింగపూర్లో ఉన్నప్పుడు ఏ విధంగా సింగపూర్ అభివృద్ధి జరిగిందో, ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా సింగపూర్ మాదిరిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఒక ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఏ విధంగా ఈరోజు నిత్యం కృషి చేస్తారో దానికి తోడు